టౌన్లో ఎంతో గొప్పగా పరువు ప్రతిష్టలతో బ్రతుకుతున్న సుమిత్ర లాన్లోని పూల మొక్కల నడుమ నిలబడి సెల్ ఫోన్లో, ఏమనుకోవద్దు మాధవయ్య గారు, ఈసారి ఊళ్ళో జరుగుతున్న జాతరకి మేము సకుటుంబ సమేతంగా రావటం లేదండి. ఆయనకి బిజినెస్ మీటింగ్ ఉంది. ఇంటి పెద్ద రాకుండా మేమెలా రాగలం చెప్పండి. అందుకే మేము రావటం లేదు. మీరు జాతరని ఘనంగా జరిపించండి. 1,00,000 రూపాయల్ని పంపిస్తాను. ఉంటానండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే తన భర్త కృష్ణంరాజు వచ్చాడు. సుమిత్ర, మాధవయ్య గారు ఫోన్ చేశారా? చేశారండి. ఇప్పటి వరకు మాట్లాడింది ఆయన గారి ఫోనే. ఊళ్ళో జరిగే జాతరకు రమ్మని పట్టువదలని విక్రమార్కుడిలా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వీలు కాదని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. మనమంటే ఎంత అభిమానమో కదా. 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం కదా సుమిత్ర, ఆ మాత్రం అభిమానం ఉంటుంది. నాకు కూడా 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఊరి పెద్ద మనిషి అన్నిసార్లు ఫోన్ చేసి జాతరకు రమ్మని పిలుస్తున్నప్పుడు వెళ్లకుండా ఉంటే బాగుండదు సుమిత్ర. అయితే నేను మాత్రమే వెళ్ళొస్తాను. లేదంటే మీరు నేను వెళ్దాం, సరేనా? సుమిత్ర, ఇద్దరమే వెళ్ళడానికి మనమిప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళం కాదు కదా. మనకు కొడుకున్నాడు, కోడలు కూడా వచ్చింది. అప్పుడు సుమిత్ర వెటకారంగా, వచ్చిందిలేండి కోడలు, ముఖానికి మసి పూసుకొని. సుమిత్ర, కోడలు నల్లగా ఉన్నా కోడలి ముఖంలో జీవకళ ఉంది. అయినా ఇప్పుడు కలర్ గురించి మనకెందుకు వాదన? మాధవయ్య గారు కుటుంబ సమేతంగా జాతరకి రమ్మని చెప్పారు కదా, వెళ్తే బావుంటుంది. కోడలొచ్చిన తరువాత మొదటి జాతర. హ్యాండ్సమ్ గా ఉన్న కొడుకును తీసుకువెళ్దామంటే ఊరికి వెళ్దాం, లేదంటే లేదు. నేను మాత్రం నల్లని కోడల్ని తీసుకొని ఆ ఊరికెళ్లలేను. నేను ఆ ఊరికి వెళ్లిన ప్రతిసారి ఒక దేవత వచ్చినట్టుగా అందరూ నన్ను చూసేవాళ్లు, మెచ్చుకునేవాళ్లు, అభిమానించేవాళ్లు, నేనేం చెప్పినా వినేవాళ్లు. ఇప్పుడు కూడా వింటారు సుమిత్ర. మీకేంటి, మీరెన్నైనా చెప్తారు. ఊరికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. జగదేక వీరుడి లాంటి నా కొడుక్కి అతిలోక సుందరి లాంటి అమ్మాయిని భార్యగా తీసుకొస్తాను. అందంలో మిమ్మల్ని మించిన అత్తా కోడళ్ళు ఉండరనిపించేలా కోడల్ని తెచ్చుకుంటానని ఎన్నో మాటలు గొప్పగా చెప్పాను. ఈ నల్లని అమ్మాయి కోడలిగా ఇంట్లో అడుగుపెట్టింది. నా స్వేచ్ఛకి సంకెళ్లతో నా నోటికి తాళం కూడా వేశాడా దేవుడు. చూడు సుమిత్ర, నల్లగా ఉందని పదే పదే సుమతిని తిట్టకు. కోడలు వింటే బాధపడుతుంది. పెళ్లిళ్ళు మన చేతుల్లో ఉండవు కదా సుమిత్ర, స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఆ నిర్ణయం నువ్వు నేను తీసుకునేది కాదు. ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయిస్తారు గాని ఆ నల్లని కోడల్ని ఇంట్లో నుండి పంపించే ఆలోచన మాత్రం చెయ్యరు. ఐడియా కూడా ఇవ్వరు అని అంటుండగా ఇంటి గుమ్మం దగ్గర నల్లని కోడలు సుమతి జ్యూస్ పట్టుకొని నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమిత్ర, మంచి మనసున్న మన కోడలి లాంటి కోడలు ఉన్న ఇల్లు స్వర్గం తెలుసా? ఏం స్వర్గమో ఏంటో, ఆ నల్లని సుమతి కోడలుగా అడుగుపెట్టింది, నాకు నరకం మొదలైంది. అలా మాట్లాడకు సుమిత్ర. మనకు ఒక నల్లని అమ్మాయి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ఈ సుమిత్రని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు నల్లని అమ్మాయి పుట్టిందని డాక్టర్ చెప్తే అక్కడే ఆ నల్లని కూతురుని చంపేసి ఇంటికొచ్చేదాన్ని. అంతే తప్ప 9 నెలలు మోసానని, పేగుబంధంతో పుట్టిందని, అమ్మ ప్రేమని పంచేదాన్ని కాదు. అందుకే అనుకుంటాను సుమిత్ర, ఆ దేవుడు మనకు ఆడపిల్లనివ్వలేదు, హ్యాండ్సమ్ కొడుకునిచ్చాడు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చెప్తున్నాను విను. మనం ఖచ్చితంగా అందరం కలిసే ఊరికెళ్తున్నాం, అంతే అని చెప్పి కృష్ణంరాజు గుమ్మం దగ్గర జ్యూస్ పట్టుకొని నిలబడిన నల్లని కోడలు సుమతి దగ్గరికొచ్చాడు. వెళ్ళు తల్లి వెళ్ళు. నిన్ను తిట్టిన నీ అత్తయ్య కడుపు చల్లగా ఉండేలా చల్లని జ్యూస్ ఇవ్వు, వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి కూడా వెళ్ళిపోతాడు. సుమతి కన్నీళ్లు తుడుచుకొని జ్యూస్ తీసుకొని సుమిత్ర దగ్గరికొచ్చింది. సుమిత్ర కోపంగా సుమతిని చూసింది. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి. నల్లని చేతితో ఏమిచ్చినా నేను తీసుకోను. వెళ్ళు. సాధ్యమైనంత వరకు నాకు కనిపించకుండా దాక్కునే ప్రయత్నం చెయ్యి. అత్తయ్య, నన్ను తిట్టడానికైనా శక్తి కావాలి కదా, అందుకే ఈ జ్యూస్ తాగండి. మీకు శక్తి వస్తుంది. అప్పుడు నన్ను మరింత బాగా తిట్టొచ్చు. తాగండి అత్తయ్యా అని చెప్పి సుమతి జ్యూస్ను అత్త సుమిత్రకిచ్చింది. సుమిత్ర ఆ జ్యూస్ చూస్తుంది. అంతే, ఆ జ్యూస్ మొత్తం నల్లగా కనిపిస్తుంది. సుమిత్ర కోపంగా సుమతి ముఖం మీద విసిరింది. సుమతి ఏమీ మాట్లాడకుండా ముఖం మీద పడిన జ్యూస్ని తుడుచుకుంది. సుమిత్ర కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో కృష్ణంరాజు కూర్చొని ఉంటాడు. సుమతి కూడా ఇంట్లోకొచ్చింది. సుమిత్ర,
కొడుకొచ్చాక వాడికి చెప్పు, మనం రేపు జాతరకి వెళ్తున్నాం. మనతో పాటు కోడలు కూడా వస్తుంది. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటికి ఒప్పుకుంటేనే సుమతిని నేను ఊరికి రానిస్తాను. లేదంటే మనమెవ్వరం జాతరకి వెళ్ళం. చెప్పండి అత్తయ్య, నేను ఆ కండిషన్స్కి ఒప్పుకుంటాను. అయితే వెళ్ళి బట్టలు సర్దుకో. జాతరకు పోయేదుంది కదా. కండిషన్స్ని గుర్తు పెట్టుకో సుమతి. ఊళ్ళో నాకు దూరంగా ఉండాలి. నేను వెళ్ళిన చోటుకు నువ్వస్సలే రావద్దు. నిన్ను పట్టుకుని ఎవరైనా నువ్వెవరని అడిగితే నా కోడలని చెప్పొద్దు. ఊరికి వెళ్ళిన తరువాత నీకు నాకు సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. వీటికొప్పుకుంటేనే మనం ఊరికెళ్లేది అని సుమిత్ర చెప్పగానే కృష్ణంరాజుకి సుమతికి చాలా బాధేసింది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. బాధ నిండిన గుండెతో, ఇది మరీ దారుణం సుమిత్ర. నీకు కోడలి రంగు మాత్రమే కనిపిస్తుంది. తన మనసు కనిపించట్లేదు. తన మమతని గుర్తించటం లేదు. నువ్వు ఇంత దారుణం ఎలా? నాకేమీ బాధ లేదు మావయ్య. పోనీలేండి, ఇలాగైనా మనం ఊళ్ళోని జాతరకెళ్తున్నాం అని చెప్పి సంతోషంగా సుమతి కిచెన్లోకి వెళ్ళిపోయింది. 2 రోజుల తరువాత సుమిత్ర, కృష్ణంరాజు, వినయ్, సుమతి అందరూ కలిసి కారులో ఊళ్ళోని మట్టి ఇంటికొచ్చారు. మాధవయ్య రావటం చూసి, ఏయ్ సుమతి, లోపలికెళ్ళు, మాధవయ్యొస్తున్నాడు అని చెప్పగానే సుమతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాధవయ్య వాళ్ల దగ్గరికొచ్చాడు. వాళ్లతో మాట్లాడుతూ వినయ్ని చూశాడు. కొడుకు బాలే అందంగా ఉన్నాడు. మరి కోడలెక్కడుంది? లోపల ఏదో పని చేస్తూ ఉంటుంది అని చెప్పి జాతర గురించి వివరాలు మాట్లాడుతుంటారు. మరుసటి రోజున జాతర మొదలైంది. గుడి దగ్గర పాటలొస్తుంటాయి. జాతర వాతావరణం నెలకొంది. గుడి దగ్గర సుమిత్ర తెలిసిన వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. హ్యాండ్సమ్ వినయ్ ఒక చోట నిలబడి ఉంటే అతనితో అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు. గుడికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు దగ్గర ఎవరూ లేనట్టుగా ఏకాకిలా నల్లని కోడలు సుమతి నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ జాతర ఎందుకొచ్చిందో ఏంటో. ఇంట్లో ఉన్నప్పుడైనా అత్తయ్యకి మావయ్యకి సేవలు చేసుకుంటూ ఉండేదాన్ని. అత్తయ్య తిట్టినా నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. మావయ్య మంచి చెడు చెప్పేవారు. ఆయన నాతోనే ఉండేవారు అనుకుంటూ ఉండగా వినయ్ తన దగ్గరికొచ్చాడు. అతన్ని చూసిన సుమతి కన్నీళ్లు తుడుచుకుంది. సుమతి, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ పాటల సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. అందుకే ఇక్కడ నిలబడ్డానండి. బాధపడకు సుమతి. అమ్మ తొందరలోనే నిన్ను కోడలిగా ఒప్పుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అప్పటి వరకు నీకీ కన్నీళ్లు తప్పవు. నేను కన్నీళ్లు పెట్టుకోవటం లేదండి. నా సుమతి గురించి నాకు తెలీదా? అత్తయ్య ప్రేమ కోసం ఎంతలా నీ కోడలి మనసు తల్లాడుతుందో అని అంటుండగా కృష్ణంరాజు పరుగున కంగారుగా వాళ్ల దగ్గరికొచ్చి, బాబు వినయ్, మీ అమ్మ గుడి దగ్గర ఉన్న పాత బావిలో పడిపోయింది. తొందరగా రా బాబు, వచ్చి మీ అమ్మని కాపాడు అని చెప్పగానే సుమతి, వినయ్ కంగారుగా పాత బావి దగ్గరికొచ్చారు. బావి దగ్గర జనాలు గుమిగూడి సుమిత్ర అని పిలుస్తుంటారు. అమ్మా అమ్మా, ఎవరైనా బావిలోకి వెళ్లి సుమిత్రని కాపాడండి. ఎవరైనా వెళ్లి కాపాడండి అని అంటుండగా సుమతి ఆవేశంగా ఆలోచనగా బావిలోకి దూకుతుంది. వినయ్, కృష్ణంరాజు, జనాలు బావి దగ్గర నిలబడి లోపలికి చూస్తుంటారు. కొంత సమయం తరువాత చిన్న చిన్న గాయాలతో బావి దగ్గర ఉన్న రాయి మీద సుమిత్ర కూర్చొని ఉంటుంది. తనకి కొంచెం దూరంలో సుమతి నిలబడి ఉంటుంది. కోడలా, నీకేం గాయాలు కాలేదు కదా? నాకేం కాలేదు మావయ్య. అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను బాగున్నాను. సుమిత్ర, నల్లని కోడలు తీసుకొచ్చిన జ్యూస్ తాగలేదు. ఇంతవరకు వండిన వంట తినలేదు. ఇప్పుడు నువ్వు బావిలో పడితే తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది. ఇప్పుడు నిన్ను నువ్వేం చేసుకుంటావు అని అంటుండగా సుమిత్ర కళ్ళలో నుండి నీళ్లొస్తాయి. అందరూ చూస్తుంటారు. సుమిత్ర లేచి నిలబడుతుంది. అందరూ వినండి. నల్లగా ఉన్న ఈ అమ్మాయే నా కోడలు. తన పేరు సుమతి. రా కోడలా, నా దగ్గరికి రా అని పిలవగానే సుమతి ఆనందంగా సుమిత్ర దగ్గరికొచ్చింది. అత్త సుమిత్రని కౌగిలించుకుంది. ఆ రోజు నుండి అత్తాకోడళ్ళు సంతోషంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. వెంకటాపురం గ్రామంలో సుప్రజ, రాధిక అనే అత్తాకోడళ్ళు ఉండేవారు. వీరిద్దరూ ఎప్పుడూ గొడవ పడకుండా ఎంతో చక్కగా సంసారం సాగించేవారు. దీంతో వీరిని కొత్తగా చూసిన వాళ్ళు అత్తాకోడళ్ళు కాదేమో, తల్లి కూతుళ్లేమో అనుకునేవాళ్లు. అలాగే సుప్రజకు స్వప్న అనే కూతురు కూడా ఉంది. ఆమె చీటికి మాటికి అటు అత్తతో గాని ఇటు మొగుడితో గాని గొడవ పెట్టుకుని ఏదో ఒక వంక మీద పుట్టింటికొచ్చి అక్కడే 10-15 రోజులు తిష్ట వేసేది.
ఒకరోజు ఇలాగే స్వప్న పుట్టింటికొచ్చి గుమ్మం వద్ద నిలబడి ఇలా కేకలు వేస్తుంది. అమ్మా అమ్మా, నిన్నేనే తల్లి, ఎక్కడున్నావే బాబు? ఏంటి స్వప్న, సడన్ గా ఇలా వచ్చావు? మళ్ళీ ఏం జరిగింది? ఇంకేం జరుగుతుంది, మళ్ళీ గొడవే జరిగింది. అది కాదు స్వప్న, సంసారం అన్నాక చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అవి సహజం, మనమే సర్దుకుపోవాలి. నిజమే నువ్వు చెప్పింది, అందుకే బ్యాగ్ సర్దుకొని వచ్చేసా. అయ్యో స్వప్న, నా మాట ఒకసారి అర్థం చేసుకో. అసలు నువ్వేం తల్లివే బాబు, అవతల కూతురు గొడవ పెట్టుకుని వచ్చిందంటే నీ వియ్యపురాలకి ఫోన్ చేసి కడిగేయటం మానేసి నన్నిలా గుమ్మంలోనే నిలబెట్టి క్లాస్ పీకుతున్నావు అని స్వప్న గట్టిగట్టిగా అరుస్తూ తన తల్లితో మాట్లాడుతూ ఉంటే ఆ అరుపులకు వంటగదిలో ఉన్న రాధిక గుమ్మం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. స్వప్న, ఎంతసేపు అయిందొచ్చి? లోపలికి రా. థ్యాంక్స్ రాధిక, నా తల్లి కన్నా నువ్వే బెటర్, కనీసం లోపలికి రా అని పిలిచావు. ఏంటత్తయ్య గారు మీరు స్వప్నని లోపలికి రానివ్వకుండా అక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నారు? అది కాదు రాధిక, నేనేమో దానికి ఓ ముఖ్యమైన విషయం అర్థమయ్యేలా చెప్దామని. మీరేం చెప్పదలుచుకున్నా ముందు స్వప్నని ఇంట్లోకి రానివ్వండి. అయినా ఇంటికొచ్చిన ఆడపడుచుని ఇలా బయట నిలబెట్టి మాట్లాడితే మీకు పర్లేదేమో, కానీ నాకు మాత్రం ఏదోలా ఉంది. ఇలా చూడు స్వప్న, అత్తయ్య మాటలకేం గాని నువ్వు లోపలికొచ్చి స్నానం చేసి తర్వాత టిఫిన్ చేసి కాసేపటికి భోజనం కూడా చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ భోజనం చేసి తర్వాత తీరిగ్గా అత్తయ్య గారు చెప్పిన మాటలు విందువు గాని అని చెప్పి రాధిక అత్తగారి మాటలు లెక్క చేయకుండా ఆడపడుచు బ్యాగ్ తీసుకొని ఆమెను లోపలికి తీసుకెళ్ళింది. అలా స్వప్న ఇంట్లోకొచ్చి మంచినీళ్లు తాగుతూ ఉంటే సుప్రజ స్వప్నతో, ఏమే స్వప్న, మొన్నే కదే మీ ఆయన తుడిచిన టవల్ దండం మీద వేయలేదని గొడవ పడొచ్చి 10 రోజులున్నావు. మళ్ళీ అల్లుడి గారితో ఏం గొడవ పెట్టుకున్నావు? ఈసారి గొడవ పెట్టుకుంది మీ అల్లుడి గారితో కాదు, మా అత్తగారితో. అత్తగారితో గొడవ పడ్డావా? ఇంతకు ఏంటే ఆ గొడవ? అని ఇలా సుప్రజ కంగారుగా స్వప్నతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాధిక వచ్చింది. స్వప్న, నీకు స్నానం చేయడానికి వేడినీళ్లు రెడీ. నువ్వు తొందరగా స్నానం చేసొస్తే నీకు వేడివేడిగా టిఫిన్ కూడా వడ్డిస్తా. విన్నావా అమ్మా, వేడినీళ్ళంట, స్నానానికి రెడీ అంట. స్నానం చేసి టిఫిన్ తిని నీకు జరిగిన విషయం చెప్తాను అని చెప్పి స్వప్న స్నానం చేసి టిఫిన్ తిని హాల్లో కూర్చొని తీరిగ్గా టీవీ చూస్తూ పకపక నవ్వుకుంటూ ఉంది. అప్పుడు సుప్రజ కోపంగా వచ్చి టీవీ ఆపేసి, ఒసేయ్ స్వప్న, మీ అత్తగారితో ఏం గొడవ పెట్టుకున్నావో తొందరగా చెప్పి చావే, నాకు టెన్షన్గా ఉంది. చెప్తా, నువ్వు సూపర్ సంబంధం, టాప్ సంబంధం అంటూ నన్ను వాళ్ళకి కట్టబెట్టావు. అక్కడేమో మా అత్తగారు నన్ను ప్రతిరోజు హింసిస్తుంది. అవునా, ఏం చేస్తుంది? ఆ ముసల్దానికి టిఫిన్లోకి ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా చట్నీ చేయాలంట. ఓ రోజు నాకు బద్ధకం వచ్చి ఫ్రిడ్జ్లో చట్నీ తీసి పెట్టా. దానికి అది ఎంత రాద్దంతం చేసిందో తెలుసా? ఆ చల్లని చట్నీ తింటే ఓ దగ్గొచ్చేస్తుందంటూ నాటకాలాడుతుంది. నువ్వే చెప్పమ్మా, కనీసం చట్నీలు కూడా వండి పెట్టడం రాని కోడళ్లున్న ఈ రోజుల్లో నేను దానికి కూలింగ్ చట్నీ పెట్టినందుకు అది నన్నెలా చూసుకోవాలి? ఇలా కూతురు అనేసరికి సుప్రజకి మతిపోతుంది. దాంతో సుప్రజ, ఒసేయ్ స్వప్న, నువ్వు మా అత్తగారు హింసించేస్తుందంటే ఏ కట్న కానుకల గొడవేమో అని టెన్షన్ పడ్డా. ఈ మాత్రం దానికా నువ్వు పెద్ద బ్యాగేసుకునొచ్చావు అని ఇలా సుప్రజ ఆశ్చర్యపోతూ ఉంటే ఇంతలో రాధిక వచ్చి, స్వప్న, నీకోసం చికెన్ ఫ్రై చేశా. వేడివేడిగా ఉంది భోజనం, వడ్డించేయమంటావా? వచ్చేస్తున్నా రాధిక, అసలే బాగా ఆకలిగా ఉంది అని చెప్పి స్వప్న తినడానికి వెళ్ళిపోతుంది. అప్పుడింక సుప్రజ స్వప్న చేసింది తప్పని తనకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. అందుకోసం ఆమె హాల్లోనే వెయిట్ చేస్తుంది. ఇంతలో స్వప్న మాత్రం ఫుల్గా కడుపు నిండా భోంచేసి పడుకొని విశ్రాంతి తీసుకుంది. దీంతో రాధిక తన అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏమైందత్తయ్యా, కనీసం భోజనం కూడా చెయ్యకుండా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నారు? ఏమని చెప్పను రాధిక, అది సుఖంగా ఉండాలని మీ మామగారు మా తాహతకు మించి డబ్బున్నోళ్ల ఇంటికి కోడలిగా దాన్ని పంపించారు. అక్కడ దానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నా సరే నిత్యం వాళ్లతో ఏదో ఒక గొడవ పెట్టుకుని ఇక్కడికొచ్చి తిష్టవేస్తుంది. నాకది మన ఇంట్లో ఉంటున్నందుకు బాధగా లేదు, అక్కడ వాళ్లకి సాయంగా ఉండనందుకు బాధగా ఉంది. నువ్వు 2 రోజులు పుట్టింటికి వెళ్తేనే నాకు నా పనులు చేసుకోలేక ఎంతో అలసటగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ అత్తమామలు కూడా నా వయసుతోటి వాళ్లే కదా.
కావలసినవి సమకూర్చే బాధ్యత తనపై ఉంటుంది. ఇవన్నీ నా కూతురు ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. మీరు బాధపడకండి అత్తయ్యా. ఇన్ని రోజులు నేను ఆమె విశ్రాంతి కోసం పుట్టింటికొస్తుందనుకున్నా. పనెగ్గొట్టొస్తుందని ఇప్పుడే తెలిసింది. మీ కూతురికి అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి అంతే అని చెప్పి మర్నాడు ఉదయం స్వప్న నిద్ర నుండి లేవగానే ఆమె ముందు రాధిక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని నిలబడి ఇలా అంటుంది. లేచావా స్వప్న? నేనే నిన్ను లేపుదామని వచ్చాను. ఈరోజు నాకు ఆఫీస్ ఉంది, కాస్త ఇంట్లో పని నువ్వే చేసుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో స్వప్న తన తల్లితో, నీ కోడలు జాబ్లో ఎప్పుడు జాయిన్ అయింది? ఈ మధ్య జాయిన్ అయ్యింది. నిన్న ఆదివారం కాబట్టి ఇంట్లో ఉంది. అవునా, సర్లే, స్నానం చెయ్యాలి, గీజర్ ఆన్ చెయ్యి. మర్చిపోయావా? అవేమిక్కడుండవు. నువ్వే నీళ్లు తోడుకొని వేడి నీళ్లు కాచుకోవాలి అని సుప్రజ అనేసరికి రాధిక నూతిలో నుండి నీరు తోడుకొని వేడి నీరు కాచుకొని స్నానం చేసొచ్చి రిలాక్స్డ్గా కూర్చుంది. అప్పుడు సుప్రజ ఆమె కోసం ప్లేట్లో టిఫిన్ పెట్టి తీసుకొస్తుంది. అది చూసిన స్వప్న, హమ్మయ్యా, కనీసం టిఫిన్ అయినా తయారు చేసిందా నీ కోడలు? అది కూడా నేనే చెయ్యాలేమోనని కంగారు పడ్డాను అని అంటూ నోట్లో ఒక్క ముక్క పెట్టుకుంది. కానీ ఆ టిఫిన్ చల్లగా ఉండేసరికి వెంటనే, తుతు, ఇదేం టిఫిన్ అమ్మా ఇది, ఇలా ఉంది? నిన్న చేసింది ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది? అది కాదే, నీ కోడలు ఫ్రిడ్జ్లో పాచిపోయినవి పెడితే అలా ఎలా ఊరుకున్నావే? మొదట్లో నీకన్నా ఎక్కువగానే కోప్పడ్డా. అప్పుడు గట్టిగా అరిస్తే అది కూడా పెట్టనని చెప్పింది. అందుకే నోరు మూసుకొని ఇదే తినటం అలవాటు చేసుకున్నా. ఇక ఇలా సుప్రజ చెప్పేసరికి చేసేదేం లేక ఆ టిఫిన్ పక్కన పడేసి ఆమె స్వయంగా తన తల్లికి తనకు టిఫిన్ తయారు చేసుకుంటుంది. ఇలా రోజు రాధిక ఇంటి పని చెయ్యకుండా ఆఫీస్కి వెళ్లడంతో బోలెడు చాకిరీ చేసి స్వప్న అలసిపోయేది. దాంతో ఓ రోజు స్వప్నే స్వయంగా తన తల్లి సుప్రజతో, అమ్మా, ఇంక నా వల్ల కాదే, మీ ఇంటికన్నా మా అత్తగారిల్లే బెటర్, నేనక్కడికే వెళ్ళిపోతాను. అదేంటి, 15 రోజులు ఇక్కడే ఉంటానన్నావు? అప్పుడేదో అన్నాను గాని ఇక మీదట ఎప్పుడూ రానే తల్లి అని స్వప్న అనేసరికి సడన్ గా రాధిక వచ్చి ఇలా అంటుంది. అలాగైతే ఆదివారం కూడా రావా? అలా సడన్ గా వచ్చిన రాధికని చూసి స్వప్న ఇలా అంటుంది. ఏంటి రాధిక, అప్పుడే వచ్చేసావ్? ఆఫీస్ అయిపోయిందా? 10వ క్లాస్ 10 సార్లు తప్పిన మీ వదినకి ఉద్యోగం ఎవరిస్తారు స్వప్న? మరిన్ని రోజులు నువ్వు చేసిందంతా ఓ నాటకం స్వప్న. నీకు పుట్టినిల్లు కన్నా అత్తగారిల్లే బెటర్ అనే ఫీలింగ్ రావాలని మేమిద్దరం కలిసి ఇలా చేశాం. ఇలా చూడు స్వప్న, నీకు అత్తగారింట్లో మా ఇంట్లో కన్నా ఎక్కువ సదుపాయాలున్నాయి. అయినా సరే నీకు పని చెయ్యడానికి బద్ధకం. నువ్వు నా కోసం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డావో అందులో సగం మీ అత్తగారి కోసం, నీ భర్త కోసం కష్టపడు. ఎందుకంటే ఆ ఇంటి కోడలిగా అది నీ బాధ్యత. నేను ఎలా పని చేసుకోలేకపోతున్నానో ఆవిడ కూడా నాలాగా పని చేసుకోలేదు అని ఇలా సుప్రజ స్వప్నకు వివరించి చెప్పేసరికి తను చేస్తున్న తప్పు తెలుసుకొని ఆ రోజు నుండి స్వప్న తన అత్తగారింట్లో అత్తగారితో భర్తతో చిన్న చిన్న విషయాలకు గొడవపడటం మానేసి సర్దుకుపోయి చక్కగా కాపురం చేసుకుంటుంది.